తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. డబుల్ డిజిట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన 8 సీట్లలో గెలిచింది. ప్రతి ఎన్నికల్లోనూ ఓట్ పర్సెంటేజ్ పెంచుకుంటూ వస్తోంది. మరోవైపు 8 మంది ఎంపీలు గెలవడంతో కేంద్ర మంత్రి పదవులు ఎవరికి వస్తాయి అనేది ఆసక్తిగా మారింది. లాస్ట్ టైం తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి మాత్రమే అవకాశం వచ్చింది. ప్రస్తుతం రేసులో కిషన్ రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణ, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. శ్రీను అందిస్తారు. శ్రీను, యశోద, భారతీయ జనతా పార్టీ గత పార్లమెంట్ ఎన్నికల కంటే ఈసారి డబుల్ అంటే దాదాపుగా 100% మేర అంటే పోయినసారి 4 పార్లమెంట్ సీట్లలో గెలిస్తే ఈసారి 8 పార్లమెంటు సీట్లను గెలుచుకుంది. గతంతో పోలిస్తే చాలా ఓట్ పర్సెంటేజ్ పెరిగింది, సీట్లు కూడా పెరిగాయి. ఇప్పుడు 8 పార్లమెంట్లో గెలిచారు. మరోవైపు 35 నుంచి 36% మేర ఓట్లు కూడా భారతీయ జనతా పార్టీకి వచ్చాయి. 2019లో కేవలం 20% మాత్రమే ఓట్లు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 35 నుంచి 36% మేర ఓట్లు సంపాదించింది. అంటే దాదాపుగా 16 నుంచి 17% మేర ఓట్లు పెరిగాయి. సో గెలిచినటువంటి 8 మంది సీట్లలో ముఖ్యంగా సీనియర్లు ఉన్నారు. సో వాళ్ళకు ఎవరికి కేంద్ర మంత్రి పదవులు దక్కబోతున్నాయనే దాని మీద కూడా ఆసక్తి నెలకొన్నది. అందులో రేసులో ఉన్నటువంటి వాళ్ళు కిషన్ రెడ్డి కూడా పోయినసారి కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి ఇచ్చారు. మరి ఈసారి ఆయనకు కేంద్ర మంత్రి ఇస్తారా లేదంటే మరో నేతకి ఇస్తారా చూడాలి. అట్లనే ఈటల రాజేందర్ కూడా సీనియర్గా ఉన్నారు. సో ఆయనకు కూడా అవకాశాలు ఉంటాయని చెప్పి భారతీయ జనతా పార్టీలు చెప్తున్నారు. మరోవైపు డీకే అరుణ మహిళా కోటా నుంచి డీకే అరుణ కూడా ఛాన్స్ లేకపోలేదు, ఎందుకంటే ఆమె బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా కూడా ఉన్నారు. సో కాబట్టి డీకే అరుణ కూడా ఛాన్స్ ఉంటుందనేది పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. మరోవైపు బండి సంజయ్ బీజేపీ మాజీ అధ్యక్షుడు, అట్లనే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సీనియర్ నాయకుడిగా ఉన్నారు. సో ఆయన పేరు కూడా వినపడుతుంది. మొత్తానికి ఈ 4 పేర్లు వినపడుతున్నాయి. మరోవైపు అరవింద్ నిజామాబాద్ నుంచి 2వసారి గెలుపొందినటువంటి ఎంపీ అరవింద్ పేరు కూడా చర్చల్లో ఉంది. సో మొత్తానికి 4 నుంచి 5 పేర్లు అయితే వినపడుతున్నాయి. మరి సామాజిక వర్గాలుగా చూస్తే ఒకవేళ రెడ్డికి మహిళా కోటలో ఇస్తే కనుక డీకే అన్నకు ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ బీసీలో ఇవ్వగలిస్తే కనుక బండి సంజయ్, ఈటల రాజేందర్, మరోవైపు రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి లక్ష్మణ్ పేరు కూడా పరిగణలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో చూడాలి, ఒక రెడ్డికి ఒక బీసీకి ఇచ్చేటువంటి ఛాన్స్ ఉన్నది అనేది పార్టీలో ఉన్నటువంటి చర్చ. ఇక ఓవరాల్గా ఇందాక మనం చెప్పినట్టుగా ఓవరాల్గా పెర్ఫార్మెన్స్ చూస్తే కనుక భారతీయ జనతా పార్టీ 8 పార్లమెంటు సీట్లలో గెలుచుకుంది. దాదాపుగా 35% మేర ఓట్లు సాధించింది. అయితే మిగతా ఓడిపోయిన చోట్లలో సెకండ్ ప్లేస్లో ఉంది. ఒక 2 చోట్ల మాత్రం థర్డ్ ప్లేస్లో ఉంది. డిపాజిట్లు కూడా పోయాయి. సో సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి పార్లమెంటు నియోజకవర్గాలు హైదరాబాద్, భువనగిరి, వరంగల్, పెద్దపల్లి, నాగర్ కర్నూల్, నల్లగొండ, జైరాబాద్. 7 పార్లమెంటు నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ సెకండ్ ప్లేస్లో ఉంది. ఇక అట్లనే థర్డ్ ప్లేస్ విషయానికి వస్తే మహబూబాబాద్, ఖమ్మం ఈ 2 చోట్ల 3వ స్థానానికి పరిమితమైంది భారతీయ జనతా పార్టీ. ఇక్కడ క్యాడర్ కూడా భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున లేకపోవడం ఒక మైనస్గా చెప్పవచ్చు. ఇక డిపాజిట్లు కూడా ఇక్కడ కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. గెలిచిన సీట్లలో దాదాపుగా 1,00,000కు పైగా మెజారిటీ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సో భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చాయి. మోడీ వేవ్ ఇక్కడ కొనసాగింది. మరోవైపు రామమందిర నిర్మాణం కావచ్చు, మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఇవన్నీ కూడా తెలంగాణలో కొంత ఉపయోగపడిందని చెప్తున్నారు. అయితే వాస్తవానికి బీఆర్ఎస్కి వచ్చినటువంటి గతంలో బీఆర్ఎస్కి ఉన్నటువంటి ఓటు బ్యాంకు బీజేపీకి టర్న్అవుట్ అయినట్టుగా మనకు ఫలితాలు చూస్తే కనపడుతుంది. దాదాపుగా బండి సంజయ్కి 2 లక్షలు ఉన్నాయి, ఈటల రాజేందర్కు 4 లక్షల వరకు మెజారిటీ వచ్చిందంటే సో ఖచ్చితంగా బీఆర్ఎస్కు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ అంతా కూడా బీజేపీకి టర్న్ అయినట్టుగా రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ నేతలు కూడా చెప్తున్నారు. సో గతంలో బీఆర్ఎస్కు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి 37% మేర ఓట్లు అంటే 87,53,000 ఓట్లలో మెజారిటీ ఓట్లంతా కూడా భారతీయ జనతా పార్టీకి పడ్డట్టుగా మనకు అనిపిస్తుంది. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో ఓవరాల్గా వస్తే కాంగ్రెస్ పెర్ఫార్మెన్స్ ఎక్కువగా మనకు కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి అంటే బీజేపీకి వచ్చినటువంటి ఓట్లతో పోలిస్తే బీజేపీకి ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపుగా 76 లక్షల మేర ఓట్లు వచ్చాయి. 76,47,000 ఓట్లు వస్తే కాంగ్రెస్ పార్టీకి 87,40,000 పైచిలకు ఓట్లు వచ్చాయి. అంటే బీజేపీ కంటే 11 లక్షల మేర ఓట్లు భారతీయ జనతా పార్టీకి, బీజేపీ కంటే దాదాపుగా 11 లక్షల మేర కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వచ్చాయి. సో చెరిసగం 8 సీట్లు కాంగ్రెస్ పార్టీకి, 8 సీట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓటు విషయానికి వస్తే, ఓటు షేర్ విషయానికి వస్తే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి పెరిగాయి. 11
లక్షల మేర భారతీయ జనతా పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వచ్చాయి. ఇక పర్సంటేజ్ కూడా చూస్తే కాంగ్రెస్కు 40% మేర వచ్చింది, అంటే 87,40,000 పైచిలకు ఓట్లు వచ్చాయి. బీజేపీకి 30% మేర ఓట్లు వస్తే 30% మేర ఓట్లు వస్తే మొత్తం ఓట్లు చూస్తే కనుక 76,47,000 ఓట్లు వచ్చాయి. సో బీఆర్ఎస్కు కేవలం 17% మేర ఓట్లు వచ్చాయి. ఓట్ల లెక్కల్లో చూస్తే 36 లక్షల మేర బీఆర్ఎస్కు ఓట్లు వచ్చాయని చెప్పుకోవచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీకి మనకు 11 లక్షల మేర ఓట్లు అయితే కనపడుతున్నాయి. పెర్ఫార్మెన్స్ ఎక్కువగానే ఉంది. సో సీట్లు సేమ్ ఉన్న భారతీయ జనతా పార్టీకి అట్లనే కాంగ్రెస్ పార్టీకి 8 చెరసగం సీట్లు పంచుకున్నప్పటికీ కూడా ఓట్ల విషయానికి వస్తే, శాతాన్ని విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా పెర్ఫార్మెన్స్ కనిపించినట్టుగా అనిపించింది. ఇక ఇది ప్రస్తుతానికి. అయితే ఇప్పుడు పార్టీలో ఉన్నటువంటి చర్చ ఏంటంటే ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయనే దాని మీద ఎక్కువగా ఫోకస్ ఉంది. మరి కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీకి మెజారిటీ సీట్లు రాకపోవడంతో ఇక ఎన్డీఏ కూటమిలో మిగతా మిత్రపక్షాలతో ఉన్నటువంటి వాళ్ళకు వచ్చినటువంటి సీట్లతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి మరి ఎవరికి మంత్రి పదవులు దక్కబోతున్నాయనేది ఎక్కువగా పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. సో ఇందాక మనం చెప్పినట్టుగా ఒకవేళ రెడ్డి అంటే బీసీలు వీళ్ళ గనక సీట్లు ఇస్తే సీనియర్లో ఉన్నటువంటి వాళ్ళు ఇస్తే డీకే అరుణ, కిషన్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒకవేళ మొదటి ప్లేస్లో ఉంటారు. సీటు అంటే మంత్రి పదవి వాళ్ళకు రావాలంటే అట్లనే బీసీల విషయానికి వస్తే ఇందాక మనం చెప్పినట్టుగా ఈటల రాజేందర్, బడ్డి సంజయ్, అట్లనే అరవింద్ వీళ్ళు కూడా కనిపిస్తున్నారు. మరి ఎవరికి మంత్రి పదవి దక్కుతారు? ఇస్తే 2 ఇస్తే కనుక ఖచ్చితంగా ఒక బీసీకి ఇవ్వాలి, ఒక రెడ్డికి ఇవ్వాలి. సో ఎందుకంటే గెలిచినటువంటి వాళ్ళలో సీనియర్లుగా ఉన్నారు కాబట్టి ఎవరికి మంత్రి పదవి దక్కబోతున్నాయి అనేది కూడా పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. సో ఇదంతా ప్రాసెస్ అంతా కేంద్రంలో బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా జరిగేటువంటి అవకాశం ఉంది. పార్టీలో అయితే ఒక చర్చ జరుగుతుంది. ఓవరాల్గా బీజేపీ తెలంగాణలో వచ్చినటువంటి ఫలితాల పట్ల సంతృప్తితో ఉంది. సో ఖచ్చితంగా మాకు అనుకున్నటువంటి సీట్ల కంటే డబ్బులు వచ్చాయి కాబట్టి గతంలో 32% మేర ఓట్ల టార్గెట్, 12 సీట్ల ఎంపీ సీట్ల టార్గెట్తో మేము గ్రౌండ్లోకి దిగాం. అనుకున్నట్టుగానే 32% కంటే ఎక్కువగా 35 నుంచి 36% మేర ఓట్లు ఎక్కువగా వచ్చాయి. ఇంకొక వైపు సీట్లు కూడా డబుల్ అయ్యాయి కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నామని చెప్తున్నారు. ఇంకొక వైపు వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా మేము పనిచేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ నేతలు చెప్తున్నారు. యశోద.